ఈ 2024లో హైయెస్ట్ కలెక్షన్స్ ని వసూలు చేసిన టాప్ 10 మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 10 గామి. విశ్వక్ సేన్ హీరోగా, చాందిని చౌదరి హీరోయిన్ గా, విద్యాధర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ గామి మూవీకి 15 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. ఇక చివరి వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్టయితే 22 కోట్ల రూపాయలని వసూలు చేసి హిట్ టాక్ తో రన్ అయింది. నెంబర్ 9 సైంధవ్. జనవరి 13లో రిలీజ్ అయిన ఈ మూవీలో వెంకటేష్ లీడ్ రోల్ గా, శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి బడ్జెట్ 55 కోట్లు పెడితే చివరి కలెక్షన్స్ లో 25 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ మూవీని చూసిన ఆడియన్స్ నుంచి మంచి టాకే వచ్చింది. నెంబర్ 8 ఓం భీమ్ బుష్. ఈ 2024లో వచ్చిన హర్రర్ అండ్ కామెడీ మూవీ ఏదైనా ఉంది అంటే అది ఈ మూవీయే. శ్రీహర్ష డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ గారు లీడ్ రోల్ గా చేశారు. ఇక మార్చి 22లో రిలీజ్ అయిన ఈ మూవీకి బడ్జెట్ 20 కోట్లు పెడితే చివరి బాక్సాఫీస్ కలెక్షన్స్ లో 26 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ టాక్ తో రన్ అయింది. నెంబర్ 7 ఈగల్. రవితేజ, నవదీప్, అనుపమ పరమేశ్వరం వంటి స్టార్ యాక్టర్స్ తో తెరకెక్కించిన ఈ మూవీని ఫిబ్రవరి 9న రిలీజ్ చేశారు. 156 నిమిషాల రన్నింగ్ టైమ్ తో తీసిన ఈ మూవీకి 35 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు డైరెక్టర్ కార్తిక్. అయితే చివరి వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్టయితే 31.5 కోట్లు వసూలు చేసి యావరేజ్ టాక్ తో రన్ అయింది. నంబర్ 6 నా సామిరంగా. జనవరి 14న విజయ్ బిన్ని డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆశికా రంగనాథ్ వంటి స్టార్ యాక్టర్స్ తో తెరకెక్కించిన ఈ మూవీకి బడ్జెట్ 45 కోట్లు పెట్టారు. ఇక ఆడియన్స్ చాలా మంది ఈ మూవీని ఓటీటీలో చూసి హిట్ టాక్ నిచ్చారు. అయితే ఈ మూవీకి వచ్చిన వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్టయితే 37.49 కోట్ల రూపాయలని వసూలు చేసింది. నంబర్ 5 బాక్. మే 3న తమన్నా, రాశికన్నా లీడ్ రోల్ తో సుందర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి బడ్జెట్ 40 కోట్లు పెట్టారు. మూవీ యావరేజ్ టాక్ తో రన్ అయిన కలెక్షన్స్ లో మాత్రం 100 కోట్ల రూపాయలని వసూలు చేసింది. 147 నిమిషాల రన్నింగ్ టైమ్ తో వచ్చిన ఈ హర్రర్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నెంబర్ 4 టిల్లు స్క్వేర్. ఈ 2024లో ది బెస్ట్ రొమాంటిక్ క్రైమ్ అండ్ కామెడీ మూవీ ఈ టిల్లు స్క్వేర్. 2022లో వచ్చిన డీజే టిల్లు ఎంత హైప్నిచ్చిందో ఈ టిల్లు స్క్వేర్ దానికన్నా డబుల్ త్రిబుల్ హైప్నిచ్చింది. ఈ కథని రాసింది సిద్ధు అయినా ఈ మూవీని డైరెక్షన్ చేసింది మాత్రం మాలిక్ రామ్ గారు. ఇక మార్చి 29న రిలీజ్ అయిన ఈ మూవీకి బడ్జెట్ 45 కోట్లు పెట్టారు. అయితే చివరి బాక్సాఫీస్ కలెక్షన్స్ లో 135 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ టాక్ తో రన్ అయింది. నంబర్ 3 గుంటూరు కారం. మాటల మాంత్రికుడైన త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఈ యాక్షన్ డ్రామా మూవీని జనవరి 12న రిలీజ్ చేశారు. 159 నిమిషాల రన్నింగ్ టైమ్ తో వచ్చిన ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ కన్నా అతి తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. మూవీ సూపర్ హిట్ టాక్ తో రన్ అయినా సరే అనుకున్నంత కలెక్షన్స్ ని వసూలు చేయలేకపోయింది. ఏకంగా 200 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ మూవీకి టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ లో కేవలం 171.5 కోట్ల రూపాయలని వసూలు చేసింది. అయితే 2024 సంక్రాంతికి ఈ మూవీతో మంచి యాక్షన్ డ్రామా మూవీని చూపించారు త్రివిక్రమ్. నెంబర్ 2 హనుమాన్. తేజ సజ్జా కెరియర్ లో ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఫర్ ఎవర్ గా ఈ హనుమాన్ ఆ స్థాయిని సాధించింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఈ 2024 సంక్రాంతికి రిలీజ్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సాధించలేని రికార్డ్స్ ని ఈ హనుమాన్ సాధించింది. 40 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో 350 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ మూవీతో తేజ సజ్జా రేంజే మారింది. నెంబర్ 1 కల్కి 2898 AD. ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకునే, దీక్ష వంటి స్టార్ యాక్టర్స్ తో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ కల్కి 2898 AD అనేక రికార్డ్ ని సృష్టించింది. అప్పుడు బాహుబలి 2తో రికార్డ్స్ ని కొట్టిన ప్రభాస్ ఇప్పుడు ఈ కల్కి 2898 AD తో ఆ రికార్డ్స్ ని తిరగరాశాడు. 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో అతి తక్కువ సమయంలోనే 1100 కోట్ల రూపాయలని వసూలు చేసి పదుల సంఖ్యలో రికార్డ్స్ ని సృష్టించింది. సో ఈ టాప్ 10 మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఎలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.